వెల్కమ్ బ్యాక్ టు అమ్మ 143 ఛానల్. గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను చూపించేది ఏంటంటే, మనం ఇంటి దగ్గర పెంచుకునే మొక్కలకి ఫ్లవరింగ్ అనేది ఎంత బాగా వస్తుందో, సీజనల్గా ఎంత బాగా పూస్తున్నాయి అనేది చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. సో చూడండి, అంతా మన ఇంటి దగ్గర అనమాట. సో ఇది వచ్చేసి ఇది బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తుంది అనమాట. ఇది మొక్క పేరు అయితే నాకు తెలియదు, కానీ ఇది మనకి దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి అది చాలా అంటే బాగుంటుంది అనమాట. సింపుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి హైలైట్ ఏంటంటే, వాళ్ళ మెయిన్ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, ఇదేం మొక్క అనుకుంటున్నారా? ఇదేం మొక్క నేను చూపిస్తా చూడండి. ఇది చూడండి, ఇది అవకాడో అనమాట. అవకాడో సీడ్ ద్వారా పెంచండి మొక్క వచ్చేసి. ఇది సీడ్ చూసారా? ఇది మనం మామూలు నార్మల్గా బయట కొనుక్కుంటే 200 కాస్ట్ ఉంటుంది ఫ్రూట్ ఒకటి. సో నేను ఫ్రూట్ తీసుకున్న తర్వాత ఇది యూజ్ చేసి ఒక 2 days అలా అటు ఇటు పడేసిన తర్వాత నాకు అనిపించింది, దీంతో ఒక ప్లాంట్ ఎందుకు రాదని చెప్పేసి అనిపించి నేను ఇక్కడ పెట్టి సాయిల్లో పెట్టి దాన్ని నేను అలా వదిలేసాను. రోజు వాటర్ పోసి మట్టి అది కొంచెం సరి చేస్తే ఇది రూట్స్ అలా కిందకి డెవలప్ అయ్యి ఇప్పుడు పైకి ఇలా స్టెమ్ వచ్చిందనమాట. ఈ స్టెమ్ చూసారా? ఇవన్నీ లీవ్స్ ఊడిపోయినాయి అనమాట. ఎందుకు ఊడిపోయినాయి అంటే, ఇది లీవ్స్ అన్నీ వస్తూ ఉంటుంటే ఈ పై వచ్చే కొలది కిందవి ఎండిపోయి ఊడిపోతున్నాయి అనమాట. ఇది సమ్మర్ వల్ల మరి దేనివల్ల నాకైతే తెలీదు, లేకపోతే ఈ ప్లాంట్ ఇంకా అంతేనేమో మరి. చూడండి, ఇంత గ్రీనిష్గా ప్లే ఉంది కదా. ఇది వచ్చేసి అవకాడో అండి. సో అవకాడో ఇది కొంచెం పెద్దదైన తర్వాత వేరే సాయిల్లోకి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ప్రజెంట్ అయితే ఇందులో ఉంచేసాను. సో చూసారు కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి వీటిని గడ్డి గులాబీలు అంటారనమాట. ఇవి సీడ్స్ నుంచి పెంచాను మొక్కలు. ఈ ప్లాంట్ సీడ్స్ నుంచి వేరే చోటుని తెచ్చి పెంచాను. మన దగ్గర ఆల్రెడీ ఉండేది, ఆ మొక్కల నుంచి పెంచితే ఇప్పుడు మొక్కలు అయితే ఇలా పెరిగి బాగా పోస్తున్నాయి. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా ఇందులో చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి, ఇంకా డెవలప్ అవ్వలేదు అనమాట. ఇందులో ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్ అండి. ఇది నేను దేశవాళీ రోజ్ ప్లాంట్ది స్టెమ్ తీసి ఇందులో పెట్టాను అనమాట. ఆటోమేటిక్గా అది డెవలప్ అయింది. చూసారు కదా, గ్రోత్ పెరుగుతుంది అనమాట. ఇంకా దీన్ని ఇక్కడ ఇలా పెట్టేసాను. ఈ స్టెమ్స్ నుంచి వచ్చిందైనా సరే బాగానే పెరుగుతుంది చక్కగా. చూసారు కదా. నెక్స్ట్ కింద చూసారా, ఇది వచ్చేసి చామంతి అండి. ఇది మెయిన్ ఈ ప్లాంట్ ఏమో అసలు స్టెమ్ అయితే ఇది చూసారు కదా, వెండిపోయింది. ఇదైతే కొన్నప్పుడు వచ్చిన స్టెమ్, ఇది ఎండిపోయింది. కానీ దీని నుంచి సైడ్ నుంచి రూట్స్ ఇలా వచ్చి స్టెమ్స్ వచ్చినాయి అన్నమాట. చూసారు కదా ఇట్లా ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో. ఆల్రెడీ ఫ్రూట్స్ని కోసేసాము, మళ్ళీ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కూడా వేర్లు వస్తున్నాయండి. వేర్లు వస్తే ఇది సపరేట్ చేయడానికి కూడా అవుతుంది మనకి. ఇది చూసారు కదా, ఇది సపరేట్ అవుతుంది అన్నమాట అలా. అండ్ ఇవి వచ్చేసి టమాటా మొక్కలండి, సీడ్స్ నుంచి పెంచేవి. ఇవి సీడ్స్ మనం ఇంట్లో ఆర్గానిక్గా యూజ్ చేసుకొని టొమాటోస్ నుంచి మనము ఇవి ఇందులో వేస్తున్నాం అన్నమాట. సీడ్స్ వేస్తుంటే అలా అలా వస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చామంతి. మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు. నేనైతే గ్రీన్ కలర్ చామంతి ఫస్ట్ టైం చూసాను. చూసిన వెంటనే తీసుకోవాలనిపించింది. సో వెంటనే తీసుకున్నాను. తీసుకున్నప్పుడైతే ఒక స్టెమ్తో వచ్చింది, అది ఎండిపోయింది, ఇరిగిపోయింది కూడా.
తర్వాత వాటి నుంచి సైడ్ రూట్స్ నుంచి ఇలా వచ్చి మొత్తం ఇదంతా చూసారా మొక్కలతో భలే ఉంది. గ్రీన్ చామంతి ఇవి తలలో పెట్టుకుంటే లుక్గా ఉంటాయి లేదో కానీ మొక్కుకుంటే మాత్రం చాలా లుక్గా ఉన్నాయి. చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇది అన్సీజనల్గా పోస్తుంది. ఇప్పుడు ఇవి వచ్చేసి వింటర్లోనే బాగా పోస్తాయి, కాకపోతే ఇప్పుడు మనకు చాలా బాగా వస్తుంది. ఎక్సలెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి దేశవాళీ రోజ్ ప్లాంట్ అండి. ఇది కొన్నవే ఇవన్నీ కూడా చూసారు కదా. ఇది ప్రజెంట్ అయితే ఫ్లవరింగ్ లేదు. రీసెంట్గానే కట్ చేసాము. కట్ చేస్తే ఇవి సైడ్ స్టెమ్స్ వస్తాయి కదండి, అవి వీటికి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి మందారం అండి. ఈ మందారాలు ఇవి దేశవాళీ ఉంటాయి కదా అవన్నమాట. ఒక్కో ఫ్లవర్ వచ్చేసి బిగ్ సైజ్ అనమాట. ఇది వచ్చేసి గంధం కలరు చాలా బాగా పూస్తాయి. ఆల్రెడీ పూసి అయిపోయిందనమాట. ఒక్క 2 ఫ్లవర్స్ అలా పూసింది. మళ్ళీ ఇప్పుడు చిగురులు అయితే వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్రెడీ మీకు చూపించాను కదా గడ్డి గులాబీలు. అవే మ్యాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న మొక్కల్లో ఇవే హైలైట్ అనమాట. ఎందుకంటే ఫ్లవరింగ్ బాగా వచ్చి చూడడానికి చాలా లుక్గా బ్రైట్నింగ్గా కనిపిస్తుంది అనమాట. మొత్తం మన దగ్గర ఉన్న మొక్కలన్నిటిలోకి ఇవే హైలైట్, చాలా బాగా పూస్తున్నాయి. ఇది వచ్చేసి దేశవాళీ రోజ్ ప్లాంట్ అండి. సేమ్ దేశవాళీ ఎక్కువ ఉంటాయి మన దగ్గర. సో ఇప్పుడు ఇది అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చింది. నేనైతే స్టెమ్స్ కట్ చేసాము. ఇది వచ్చేసి ఇలా చిగురులు వస్తున్నాయి. వీటి నుంచి వచ్చిన స్టెమ్స్కి ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మేము కట్ చేయడం వల్ల ఇప్పుడు ఫ్లవర్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మందారం అండి, చెప్పాను కదా. ఇందులోనే ఇవి మొత్తం 3 కలర్స్ తీసుకున్నాము ఒకేసారి. గంధం కలర్ ఫస్ట్ చూపించింది, గంధం కలర్ ఒకటి. నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ అండి. పింక్ అండ్ వైట్ షేడ్ వస్తుంది లోపల. ఇది ఆల్రెడీ ఫ్లవరింగ్ పూసేసి వడిలిపోయిందనమాట మొత్తం. లోపల ఎంత బాగుంది. ఇదన్నీ మొగ్గలు ఉన్నాయి. చూసారు కదా, ఈ మొగ్గ చూడండి ఇంకా పూయలేదు. పూస్తే కనుక నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఫస్ట్ చూసారు కదా, ఇది వచ్చేసి వేరే చోట తెచ్చానండి. ఈ స్టెమ్ రీసెంట్గానే తెచ్చాను నేను ఊరెళ్ళి. ఇది స్టెమ్ తెచ్చాను. ఇది ఆకులన్నీ దూసేసి పెట్టాను అనమాట. ఇప్పుడు చిగురులు అయితే వస్తుంది, చిగురిస్తుంది. ఒక 5 days అలా అయింది. లీవ్స్ అన్నీ తీసేసాను మొత్తం. లీవ్స్ తీసేస్తే త్వరగా గ్రోత్ అవుతుందేమో అని చెప్పి. అది వచ్చేసి ఆరెంజ్ కలర్ మందారం అన్నమాట. సో 2 మిక్స్డ్ కలర్ వస్తుంది, వైట్ ఆరెంజ్ కలిపి. నెక్స్ట్ చూసారు కదా, ఈ ప్లాంట్ ఆల్రెడీ చూసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వామాకు అండి. వామాకు చిన్న స్టెమ్ పెట్టాను, కాకపోతే ఇది ఇంతగా గ్రోత్ పెరిగింది. ఆల్రెడీ వామ్ కూడా మనకి అప్డేట్ చూసారు కదా, ఎప్పటికప్పుడు బాగుంటుంది, బాగా వస్తుంది. నెక్స్ట్ ఇది పెద్ద టబ్లో పెట్టాను అనమాట. ఇది వచ్చేసి ఫింగర్ ఆనియన్స్ అంటారు కదా, అదే ఆల్రెడీ మనకి ఉల్లిపాయలు వచ్చినాయి మనం మళ్ళీ తీసేసాం అనమాట. ఫింగర్ ఆనియన్స్లో ఉల్లిపాయలు ఒక 5-6 వరకు వచ్చినాయి, ఒకసారి తీసేసాం అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చామంతి అండి. ఇది చామంతి ఏ కలర్ అంటే మెరూన్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ లోపల మెరూన్ కలర్ అంతా పోయి ఎండ్ అయ్యేసరికి ఫ్లవర్ ఎండింగ్ వచ్చేసరికి ఇలా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది అనమాట. సో 2 మిక్స్డ్ కలరు. ఇది వచ్చేసి వైట్ కలర్ చామంతి అండి, మొత్తం వడిలిపోయింది. దీనికి ఏమైనా చేస్తే మంచిగా పూస్తుంది అని ఇలా ఉంటే ఏదన్నా అప్డేట్ నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవి వచ్చేసి ఇంకా టమాటాస్ అండి, మనం యూజ్ చేసినవే. సీడ్స్ ఇలా వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవే వచ్చేస్తున్నాయి. నేను ఈ టమాటాస్ ప్లాంట్స్ అన్నీ ఒక చోట కలెక్ట్ చేసుకొని ఒక చోట వేస్తున్నాను అనమాట. చిన్నగా ఉన్నప్పుడు తీయడం ఎందుకని అలా వదిలేస్తున్నాను. కొంచెం పెరిగిన తర్వాత తీసి వేరే చోట వేస్తున్నాను. మాకు పక్కన వేరే ల్యాండ్ ఉంది, అందులో వేసుకుంటున్నాను అనమాట.
ఆల్రెడీ మేము కోసుకొని యూస్ చేసినవి ఇవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి రోజ్ ఉండి హైబ్రిడ్ రోజెస్ ఉంటాయి కదా రెడ్ కలరు, సో అది. ఇవి రీసెంట్గానే పూసినవి, ఎండకైతే ఇలా వడిలిపోయినట్టు కొంచెం అలా కలర్ షేడ్ అయిపోతుంది. సో ఇవి కూడా ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనం స్టెమ్ ఇక్కడికి తీసేసాం అనుకున్నా ఆటోమేటిక్గా మళ్ళీ రూట్స్ అనేవి కొత్తగా వస్తాయి. ఈ స్టెమ్స్ అనేవి కొత్తగా వస్తాయి, అవి మనం మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ రోజ్ ప్లాంట్ అండి. ఇదేంటంటే గుత్తు గులాబీలు టైప్లో పోస్తుంది అన్నమాట. ఇది మొత్తం రోజు ప్లాంట్ అంతా పోస్తుంది. ఈ మధ్యనే మొత్తం ఇవన్నీ కట్ చేసేసి తీసేసాము. ఇప్పుడు ఇదిగో చూసారు కదా, చిగుర్లు వస్తున్నాయి అన్నమాట. పూస్తే ఒక 20-30 ఫ్లవర్స్ అన్న ఒకేసారి పూసేస్తున్నాయి. అంత బాగా వస్తుంది ఈ ప్లాంట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది వైట్ కలర్ అండి. ఇది వైట్ కలర్ మందారం. 3 ప్లాంట్స్లో ఇది లాస్ట్ వన్ అన్నమాట. ఇది వచ్చేసి ఇదిగో వైట్ సూపర్ పూస్తున్నాయండి. ఇంత పెద్దగా వస్తుంది మందారం ఒక్కటి. చూసారు కదా పైన ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఇవన్నీ మొగ్గలే. పూస్తే అప్డేట్ ఇస్తాను గైస్, ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదిగో మొగ్గ చూసారు కదా. ఇదేమో రీసెంట్గానే నేను వేరే ఊరు వెళ్ళి అక్కడ నుంచి తెచ్చాను. ఇది కోట్రస్ పాదులా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది కదా, చూడడానికి లుక్గా ఉంది. సో అందుకే తెచ్చాను అనమాట. ఇది కూడా పింక్ కలర్ గుత్తు గులాబీ ఉంది. ఇది రీసెంట్గానే కట్ చేసాము, ఆటోమేటిక్గా ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. చూసారు కదా, ఇది ఎంత చిగుర్ల మీద ఉంది వస్తుంది. ఈ మొగ్గలు చూసారు కదా, బాగా పోస్తాయండి. సేమ్ పింక్ 2 కలర్స్ ఉన్నాయి, 2 ప్లాంట్స్ ఉన్నాయి. పింక్ కలర్స్ ఎక్కువ ఉంటాయి మాకు. నెక్స్ట్ ఇది వచ్చేసి చూసారు కదా, ఇది ఎల్లో కలర్ ప్లాంట్ అండి, ఎల్లో కలర్ రోజ్ ప్లాంట్. ఇవి ఆల్రెడీ పూసేసి ఇవి ఎండిపోతున్నాయి కూడా, సమ్మర్ కదండి, సో ఎండిపోతున్నాయి ఇలాగా. మళ్ళీ ఇందులోనే వచ్చేద్దాం, వాటికి మళ్ళీ గ్రోత్ ఇస్తాయి అన్నమాట. సో ఇలా తీసేస్తూ ఉంటే చిగుర్లు అవి వస్తాయి. స్టెమ్ కూడా కొంచెం ఇక్కడ వరకు కట్ చేసాం అనుకోండి, ఇది సైడ్ నుంచి రూట్స్ ఇలా స్టెమ్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది, కొమ్మలు వస్తాయి అన్నమాట. మంచి చూసారు కదా ఎల్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి చామంతి. ఆల్రెడీ నేను చూపించాను కదా, సేమ్ అలాంటి ప్లాంటే. ఇది సపరేట్గా తీసుకున్నది. ఇది రీసెంట్గానే మొక్క మనకి బాగా గ్రోత్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ప్లాంట్ 2 ప్లాంట్స్ అండి. ఇవి కోట్రస్ మొక్కలండి. కోట్రస్ లీవ్సే అందం, ఇంక ఇందులో ఫ్లవరింగ్ అనేది ఏముండదు, ఓన్లీ లీవ్స్ లుక్గా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి గుత్తు గులాబీ, కానీ హైబ్రిడ్ అన్నమాట, హైబ్రిడ్ గుత్తు గులాబీ. ఇది ఏంటంటే ఆరెంజ్ అండ్ ఎల్లో షేడింగ్ అన్నమాట. సో ఇది మొగ్గలు ఇంకా రాలేదండి, లాస్ట్ వీక్ అనుకుంటా మొత్తం అంతా చెట్టు పూసేసి ఉంటే కట్ చేసాము. సో ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి గంధం కలర్ చామంతులు అండి. చూసారు కదా, ఇది కొన్నప్పుడు ఎంత చిన్నగా ఉందో, ఇప్పుడు చూడండి ఎంత బాగా పూస్తుందో. ఇప్పుడు ఎండ కూడా గట్టిగా వస్తున్నాయి, అని ఈ సీజన్లో ఎంత బాగా పూస్తుంది. చూసారు కదా, చూడటానికి చాలా లుక్గా ఉంది. ఈ ప్లాంట్ ఒక్కటి చాలు మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి దేశవాళీ గులాబీ మొక్క. ఇది వచ్చేసి వైట్ గులాబీ అన్నమాట. ఇది రీసెంట్గానే కట్ చేసాము, ఇంకా గ్రోత్ పెరగలేదు. నెక్స్ట్ ఇదంతా మొత్తం పైన గోడ మీద ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ పోస్తాయండి. అవి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పేసి వేసుకున్నాము.
ప్రజెంట్ అయితే మొగ్గలతో ఉంది, ఇంకా పూసే అవకాశం లేదు. ప్రజెంట్ అయితే ఈ మొగ్గలు వస్తున్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు తెలిసి ఉంటుంది, ఇప్పుడు చూపించాను కదా గుత్తు గులాబీ. ఇది చిట్టి గులాబీ అండి, అది గుత్తు గులాబీ, ఇది చిట్టి గులాబీ. చూసిన ఎంత బాగా వస్తుంది, చిట్టి చిట్టి గులాబీలు చూడడానికి క్యూట్ ఉన్నాయి కదా, చాలా క్యూట్ ఉన్నాయి. ఇది ఫోన్లో కొంచెం కలర్ షేడ్ అన్నట్టు కనిపిస్తుంది కానండి, రియల్గా అయితే మంచి రెడ్ కలరు, పింక్ కలరు, డార్క్ కలర్లో ఉందన్నమాట. ఎంత బాగుందో ప్లాంట్, సరే ఎంత బాగా వస్తున్నాయో. ఇవి ఎవరైనా తెంపినా కూడా నేను చూసుకుంటాను, ఎందుకంటే మొక్కలు మనం చూడటానికే కానీ లుక్గా ఉంటాయి కదా అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది వచ్చేసి ఇవి మొలకలు నానబెట్టుకొని, మొలకల కోసమని వేరుశనగ నానబెట్టుకుంటే అందులోంచి తీసి నేను ఒక 2 గింజలు వేసాను అనమాట. వేస్తే ఇది చూడండి ప్లాంట్, వేరుశనగ ప్లాంట్ అన్నమాట. ఇది ఇప్పుడు కాయలు కూడా స్టార్ట్ అయింది, చూస్తారా? జూమ్ చేస్తాను చూడండి, ఇదిగో కాయలు కూడా స్టార్ట్ అయినాయి, కాకపోతే కొంచెం లేతగా ఉన్నాయి, ఇంకా కొంచెం పెరగాలన్నమాట, కొంచెం ముదరాలు గింజ అనేది. అసలు మనం ఆర్గానిక్గా పెంచుకునేవి 1-2 తిన్నా కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. నేనైతే అలా ఫీల్ అవుతాను, మరి మీరు ఎలా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. వచ్చేసి ఇవేంటనుకుంటున్నారా, కనకాంబరాలు అండి. ఇంట్లో చాలా మొక్కలు అయితే వేసాను, కాకపోతే కొన్ని మాత్రమే మిగిలినాయి, అన్నీ ఆటోమేటిక్గా పోయినాయి. ఎండ వల్ల మరి దేని వల్ల తెలీదు, చాలా పోయి ఇవి మిగిలినాయి. చూసారు కదా, ఇది వచ్చేసి ఇది తుప్పు మల్లె అంటారు కదండి, అది ఆల్రెడీ ఫ్లవర్స్ పూసి అయిపోయినాయి అనమాట. అయిపోతే ఇంకా ఏం చేసామంటే మళ్ళీ కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి లీవ్స్ అన్నీ కట్ చేసాము. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ చిగురిస్తుంది చూడండి. ఇది మనం బయట తీసుకున్నామండి, అది నర్సరీలో తీసుకున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది సూరిమల్లె అంటారు కదండి, పెద్దగా పూస్తుంది. అది నేను మా రిలేటివ్స్ దగ్గర నుంచి నేను ఒక కొమ్మ తెచ్చి పెట్టాను. అది ఒక 2 years అవుతుంది, 1 year పైన అవుతుంది. ఇది అలా 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 కొంచెం కొంచెం పెరుగుతుంది అనమాట స్లోగా. ఇది వచ్చేసి కనకాంబరాలు ఇంకా పూయట్లేదు. నెక్స్ట్ ఇది గంధం కలర్ చామంతి చూపించాను కదండి, అందులో నుంచి ఇది వేర్లు వచ్చి కొమ్మ వచ్చింది. నేను దాన్ని తీసి ఇక్కడ పెట్టాను, పెట్టిన ఒక 2 weeksకే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇదేమో ఎల్లో కలరు, ఇది వచ్చేసి గంధం కలరు, 2 మిక్స్డ్గా పెట్టాను. వైలెట్ కూడా పెట్టాను, పర్పుల్, కానీ ఎండిపోయింది. ఇది పర్పుల్ వర్కౌట్ అవ్వలేదు, ఇది ఎల్లో వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఇది కూడా వర్కౌట్ అయింది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి లిల్లీ పువ్వులు అండి. లిల్లీ పువ్వులు నేను మా రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, ఇంకా ఫ్లవరింగ్ అది ఏం స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ అలా డెవలప్ అవుతుంది అంతే. నెక్స్ట్ ఇది వచ్చేసి క్వార్టర్స్, ఇది టొమాటో ప్లాంట్, ఇంకా పెరుగుతుంది అలాగా స్లోగా. ఈ గుత్తు గులాబీలు, ఇవి కనకాంబరాలు. నెక్స్ట్ ఇది కూడా అన్నీ మనకి ఇలా ఉంటాయి అన్నమాట మొత్తం గేట్ దగ్గర. నెక్స్ట్ ఇది వచ్చేసి రామఫలం మొక్క అండి. ఇది ఒక 3 years బ్యాక్ నుంచి మన ఇంటి దగ్గర ఉంది, కాకపోతే ఇదేంటంటే మనకి పూత వస్తుంది, రాలిపోతుంది. దీనికి కాయలు నిలబడడానికి ఏమైనా ట్రిక్ ఉంటే చెప్పచ్చు కదా, ట్రిక్ ఉంటే చెప్తే ఫాలో అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇలా గేట్ దగ్గరికి వస్తే గేట్ ఎంట్రన్స్లో చూసారా ఎంత గ్రీనిష్ ఉందో, మనీ ప్లాంట్.
అది వచ్చేసి లీవ్స్ ఆల్రెడీ చెప్పాను కదా, లీవ్స్ లుక్గా ఉన్నాయని అవి ఇలా పై వరకు పెట్టామండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక డెకరేషన్. నెక్స్ట్ ఇది కూడా కోట్రస్ మొక్కే. అండ్ ఇది తమలపాకుల మొక్క. ఇవన్నీ టబ్లో పెట్టారనమాట. చూసారు కదా, ఇది గైస్ మా ఇంటి దగ్గర మేము పెంచుకునే మొక్కల తీరు, మొక్కలు పూసే విధానం. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఉందని చెప్పాను కదా, దాంతో నెక్స్ట్ వీడియోలు చేద్దాం గైస్. ఓకేనా?